హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ వీడియోస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం బెడ్స్ ఉంటాయి కదా, ఆ బెడ్స్ అనేటివి వాష్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా. అట్లాంటప్పుడు అవి ఉన్న దగ్గరనే ఉంచేసి ఎట్లా క్లీన్ చేసుకున్నా చూద్దాం. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది, మీరు కూడా అందరూ ఇట్లా ట్రై చేయరు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే మస్తు యూజ్ అవుతుంది. ఇదైతే చిన్నపిల్లలు ఊకే టాయిలెట్ పోస్తారు కదా, టాయిలెట్ పోయడం వల్ల ఊకే బెడ్ అనేది స్మెల్ వస్తూ ఉంటుంది. అట్లా స్మెల్ రాకుండా ఉండడానికి నేను మంచి చిట్కా చెప్తా చూడండి. మన ఇంట్లో వంట సోడా ఉంటుంది కదా, వంట సోడాని తీసుకొని ఇట్లా బెడ్ మొత్తం అప్లై చేయాలి. బెడ్ మొత్తం ఇట్లా చేసుకోవాలి. మొత్తం చేసుకున్న తర్వాత మనకైతే ఎక్కడ వాళ్ళు ఎక్కువ టాయిలెట్ పోస్తారు అన్న దగ్గర కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. వేసుకొని దాన్ని అంతా చేతితో ఇట్లా రుద్దుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా, అంటే మొత్తం బెడ్ అంతా ఇట్లా చేతితో కానీ ఏదైనా క్లాత్తో అయినా కానీ అట్లా అనుకోవచ్చు. నేనైతే చేతితో అంటున్నా. అట్లంతా తుడుచుకోవాలి, అంటే బెడ్కు పట్టేలాగా. అట్లా తుడుచుకొని ఒక 10 నిమిషాలు అట్లనే వదిలేసేయాలి దాన్ని. అయితే అది మొత్తం దానికి పట్టుకుంటుంది అన్నట్టు. 10 నిమిషాల తర్వాత మన ఇంట్లో పౌడర్ ఉంటుంది కదా, ఏదైనా పౌడర్, మంచి స్మెల్ వచ్చే పౌడర్ అని కూడా ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బెడ్ మొత్తం అప్లై చేయాలి. అప్లై చేసి ఏదైనా ఒక క్లాత్తోని అట్లా తుడుచుకోవాలి మొత్తము. అట్లా తుడవడం వల్ల మంచిగా బెడ్ కది అనేది అప్లై అయ్యి నీట్గా అవుతుంది. స్మెల్ కూడా ఏం రాదు. ఎక్కడైతే ఎక్కువ టాయిలెట్ పోస్తారో పిల్లలు ఆ ప్లేస్లో మంచిగా సెటిల్ అవుతుంది అన్నట్టు. అంతే, వాసన రాకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. అదంతా అయిపోయాక ఏదైనా ఒక కట్టె కానీ దేంతోనైనా ఇట్లా మొత్తం బెడ్ అంతానైతే ఇట్లా కొట్టాలి. దాన్ని కొట్టడం వల్ల అందులో ఉన్న దుమ్ము కానీ ఇంకేదైనా కానీ అంతా బయటకు పోతుంది. బయటకు పోవడం వల్ల కూడా కొత్త దానిలాగా ఫ్రెష్గా అవుతుంది. ఇంకైనా ఇట్లా చేసుకోండి మీరు కూడా. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అదంతా చేసిన తర్వాత మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత మనం వేసుకున్న బెడ్షీట్ వేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడైనా పిల్లలు అట్లా టాయిలెట్ పోసినా కానీ మంచిగా యూజ్ అవుతుంది. వర్షాకాలం అయితే ఈ టిప్ చాలా యూజ్ అవుతుందండి, చాలా బాగుంటుంది. అందరు ట్రై చేయండి, ఓకేనా. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే, మన ఇంట్లో దువ్వెన ఉంటుంది కదా, ఈ దువ్వెనలు అయితే నల్లగా అయిపోతూ ఉంటాయి కదా, మనం ఊకే దువ్వుకోవడం వల్ల ఆయిల్ కూడా పడుతుంది మన నెత్తికున్నది. అట్లా ఆయిల్ పడ్డప్పుడు ఏం చేయాలంటే, ఆ దువ్వెన అయితే తీసుకొని, నేనైతే ఒక ఇంట్లో నీళ్ళు తీసుకొని దాంట్లో కొద్దిసేపు నానబెట్టుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్న సర్పు దానికి పెట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా అప్లై చేసుకోవాలి. అట్లా అప్లై చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఏదైనా పాతది ఒకటి బ్రష్ ఉంటుంది కదా, మనం పళ్ళు తోముకున్న బ్రష్, ఆ బ్రష్తోనే ఒకసారి దాన్ని అంతా క్లీన్గానైతే మంచిగా అంటే క్లీన్ చేయాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా క్లీన్ చేసుకోవడం వల్ల ఆ చందులలో ఉన్న మైల అనేది బయటకు వచ్చేస్తుంది. చూడు, ఇట్లా చేసుకోవడం వల్ల మనం చూడడానికి బాగుంటుంది బ్రష్. మళ్ళీ మనం దూకున్నప్పుడు కూడా అంత మైల ఉండదు, మంచిగా ఉంటుంది. వాటర్ కూడా ఎట్లా నల్ల అయిపోయినాయో అట్లా చేసుకోవాలి మంచిగా. ఇట్లా చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, మళ్ళీ ఎప్పుడైనా అట్లా ఎక్కువ మైల పట్టకుండా ఉండడం కోసం ఏం చేయాలంటే, మన ఇంట్లో పౌడర్ ఉంటుంది కదా, పౌడర్ అనేది దువ్వెన పైన జల్లుకొని అట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే మళ్ళీ ఎప్పుడైనా మనం దూకున్నప్పుడు అసలు దానికి దుమ్మే పట్టదు, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.